పప్పు లంచ్ పెట్టకుండా లంచ్ తినేస్తున్నావు ఏంటి? మైక్ అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాను కానీ అన్నం చూడగానే ఫుల్ ఆకలేసింది యశో. ఈరోజు నేను విజయవాడలో ఉన్నాను కదా, చాళుక్యాస్ రెస్టారెంట్లో ఓన్లీ వెజ్ అండి. సాటర్డే మేము నాన్ వెజ్ తినము. అయితే చూడండి, పాలకూర పప్పు కమ్మగా ఉంది, దాంట్లో చల్ల మిరపకాయ, ఇలా మిరపకాయ తీసుకొని కొంచెం పాలకూర పప్పులో కలుపుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. పప్పు ఎలా చేసినా నేను తింటాను కానీ ఒక్కటి నేను తినలేని యశు. ఏంటి అంటే పప్పులో ఇలా తాలింపులో పప్పులు వేస్తారు కదా, శనగపప్పు, ఎందుకో పప్పులో తాలింపులో అలా వేస్తే నాకు అస్సలు తినాలనిపించదు. ఫస్ట్ పప్పు చూడగానే అలా తాలింపులో పప్పులు వేయకపోతేనే నేను ఆ పప్పును వేసుకుంటాను. ఏంటో నేను అది యాక్సెప్ట్ చేయలేను. కొంతమందికి చాలా ఇష్టం. అంతకుముందు యశు వేసేది, నా దెబ్బకి మానేసింది. సింపుల్ లంచ్ కావాలని అడిగాను. దొండకాయ ముక్కల పచ్చడి కూడా ఇచ్చారు, అండ్ కొంచెం ఇలా కాలీఫ్లవర్ వేపుడు, అండ్ లాస్ట్కి జిలేబీ. ఇదన్నమాట మా లంచ్. ఇందుకే మీ లంచ్ ఏంటండి? ఏం చేశారు? ఏం తిన్నారు? వెజ్జా నాన్ వెజ్జా? లాస్ట్లో గట్టి గడ్డ పెరుగు అన్నమాట. అసలు చాళుక్యాస్ రెస్టారెంట్కి నేను ఎడిక్ట్ అయిందే ఈ పెరుగు కోసం. అసలు అమృతంలాగా ఉంటుందండి. మొత్తం ఇది తిన్న తర్వాత కొంచెం బౌల్లో పెరుగు ఉంటుంది కదా, దాంట్లో లైట్గా షుగర్ వేసుకొని తింటే వెనిలా ఐస్ క్రీమ్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఒక ముద్ద పెట్టనా?